శ్రీ మహాగణాధిపతయే నమో నమః. మనం ఈ వీడియోలో వరలక్ష్మి వ్రత కథని తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా వరలక్ష్మి వ్రత కథలో ఉన్నటువంటి ఆంతర్యాలను కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. పూర్వం భారతదేశానికి ఈశాన్య భాగంలో కైలాస పర్వతం అనేటటువంటి ఒక మంచు కొండ ఉండేదట. ఇప్పుడు ఆ మంచు పర్వతాన్ని మౌంట్ కైలాష్ అనేటటువంటి ఒక పేరుతో పిలుస్తూ ఉన్నారు. అయితే అది శివుడి యొక్క నివాస స్థానము అని చెప్తారు. ఈ పర్వతం బంగారం, వెండి, వజ్రాలు, వైఢూర్యాలు ఇలా రకరకాలైనటువంటి రంగులతో, వర్ణాలతో విరాజిల్లుతూ ఉందట. ఈ మౌంట్ కైలాష్ని పరిశోధన చేయడానికి చాలామంది ప్రయత్నించారు, కానీ ప్రతి ఒక్కరూ కూడా విఫలమయ్యారు. కానీ మౌంట్ కైలాష్ని పరిశోధన చేయాలి అనేటటువంటి భాగంలో కైలాస పర్వతాన్ని చూసినప్పుడు సూర్యరశ్మి ఆ మంచు కొండపై పడి ఒకవైపు బంగారు వర్ణంతో అంటే బంగారు రంగుతో, ఒకవైపు వెండి రంగుతో, ఒకవైపు వజ్రం రంగుతో ఇలా రకరకాలుగా ఉంది అని చెప్పి శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అదే విషయాన్ని మన వరలక్ష్మి వ్రతంలో ఎన్నో వేల కోట్ల ఏళ్ల క్రితమే మనకి అందించారు. ఇది మన సనాతన ధర్మం యొక్క విశేషం. అలా ఈ కైలాస పర్వతం ధగద్ధగాయమానంగా విరాజిల్లుతూ ఉంది. అందులో పరమేశ్వరుడు ధ్యానం చేసుకుంటూ ఉన్నట్ట. అప్పుడు పార్వతీదేవి స్వామివారి దగ్గరికి వచ్చి, ఓ ప్రాణనాథ, స్త్రీలకి సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించేటటువంటి ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని అడిగిందట. అడిగితే అప్పుడు, ఓ ప్రాణేశ్వరి, శ్రద్ధగా విను, వరలక్ష్మి వ్రతం అనేటటువంటి ఒక వ్రతం ఉన్నది అని చెప్పారట. చెప్తే ఈ వరలక్ష్మి వ్రతానికి అధిష్టాన దైవం ఎవరు అని అడిగిందట పార్వతీదేవి. అప్పుడు పరమేశ్వరుడు వరాలనిచ్చేటటువంటి లక్ష్మి కాబట్టి ఆవిడికి వరలక్ష్మి అని పేరు అని ఆ పరమేశ్వరుడు చెప్పాట. ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. అదేంటండి, అమ్మవారికి ఆ మాత్రం కూడా తెలియదా వరలక్ష్మి అంటే అని మనకి సందేహం వస్తుంది. ఇక్కడ అమ్మవారికి తెలియక కాదు, మనందరికీ తెలియజెప్పడానికి అమ్మవారు ఆ మాటని అడిగిందట. అలా వరలక్ష్మి దేవి గురించి చెప్పిన తర్వాత అప్పుడు పార్వతీదేవి, ఓ పరమేశ్వర, ఈ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చెయ్యాలి అని అడిగిందట. అడిగితే పరమేశ్వరుడు చెప్తున్నట్ట, శ్రావణ పూర్ణిమకి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చెయ్యాలి. అంతేగాక శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారాల్లో కూడా మనం వరలక్ష్మి పూజను చేసుకోవచ్చు. సంవత్సరంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు కూడా ఈ వరలక్ష్మి పూజను చేసుకోవచ్చు అని చెప్పేట. అయితే ప్రధానంగా శ్రావణ మాసంలో శ్రావణ పూర్ణిమకి ముందు 2 శుక్రవారాలు, తర్వాత 2 శుక్రవారాలు వస్తూ ఉంటాయి. కాబట్టి శ్రావణ పూర్ణిమకి ముందు వచ్చే శుక్రవారం అంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి 2వ శుక్రవారం అవుతూ ఉంటుంది సాధారణంగా. అప్పుడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి అని చెప్పాట పరమేశ్వరుడు పార్వతీదేవితో. అప్పుడు పార్వతీదేవి అడుగుతోందట, ఈ వ్రతం ఎలా చేయాలి అని అడిగిందట. అడిగితే ముందుగా పసుపు గణపతిని చేసుకుని, పసుపు గణపతికి విశేషంగా షోడశోపచార పూజలు చేసి, తర్వాత ఒక కలశాన్ని ఏర్పరచుకుని ఆ కలశం పైన మహాలక్ష్మీదేవిని ఆవాహన చేసి, ఆ మహాలక్ష్మీదేవికి కూడా విధి విధానంగా షోడశోపచార పూజలన్నీ కూడా చేసి, నైవేద్యం సమయంలో విశేషంగా 9 పిండి వంటకాలను చేసి అమ్మవారికి ఆరగింపజేయాలి అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పాట. అప్పుడు మళ్ళీ పార్వతీదేవి అడుగుతోందట, ఈ వ్రతాన్ని ముందుగా ఎవరు ఆచరించారు, ఏ ఫలితాన్ని పొందారు అనేటటువంటిది కూడా చెప్పండి అని అడగగా అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్తున్నట్ట, కుండినం అనేటటువంటి ఒక నగరం ఉన్నది. ఆ నగరంలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆవిడ పేరు చారుమతి. ఆవిడ భర్తని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ సపర్యలు చేస్తూ, అలాగే అత్తమామలకు కూడా విశేషమైనటువంటి సపర్యలు చేస్తూ పాతివ్రత్యాన్ని కలిగి ఉన్నది. అలాంటి చారుమతి దేవికి ఆవిడ చేసినటువంటి భర్తకి అవ్వచ్చు, అత్తమామలకి అవ్వచ్చు చేసినటువంటి సపర్యలని చూసి, అలాగే ఆవిడ పాతివ్రత్యాన్ని చూసి మహాలక్ష్మీదేవి చాలా సంతోషించి వరలక్ష్మీదేవిగా ఆవిడకి కలలో కనిపించి, శ్రావణ పూర్ణిమకి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు నన్ను వరలక్ష్మీదేవిగా ఆరాధన చేస్తే నీకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని చెప్పి ఆ కలలో చెప్పిందట. ఆ తర్వాత రోజు పొద్దున్నే చారుమతి దేవి నిద్ర లేచి
తన భర్తతో అలాగే అత్తమామలతో ఈ విషయాన్ని చెప్పిందట. చెప్పగానే వారు కూడా చాలా సంతోషించి అలాగే తప్పకుండా చెయ్యమ్మా అని అన్నారట. అయితే ఈవిడ స్వార్థంతో నేను ఒక్కదాన్నే చేసి నేను ఒక్కదాన్నే ఈ ఫలితాన్ని పొందుదాము అనేటటువంటి అత్యాశ లేకుండా ఈ వ్రతం గురించి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరి స్త్రీలకి చెప్పిందట. చెప్పి ఆ శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఆవిడ ఎదురు చూస్తూ ఉందట. అలా ఎదురు చూస్తూ ఉండగా ఆ శ్రావణ మాసం రానే వచ్చింది. ఆ శుక్రవారం కూడా రానే వచ్చింది. ఆ శుక్రవారం నాడు ఆ తోటి మహిళలందరితో పాటుగా ఈ చారుమతీదేవి కూడా విశేషంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసిందట. చేసిన తర్వాత మామూలుగా పూజ చేసిన తర్వాత ప్రదక్షిణాలు చేస్తాం కదండి. ఆ ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఒక విశేషమైనటువంటి ఒక వింత జరిగిందట. అదేంటి అంటే కనుక ఆవిడ మొదటి ప్రదక్షిణం చేయగానే, అంటే ఆవిడే కాదు మొత్తం అందరూ కూడా ఒక ప్రదక్షిణ చేయగానే కాళ్ళకి కావలసినటువంటి ఆభరణాలన్నీ కూడా వచ్చేసాయట. రెండవ ప్రదక్షిణ చేయగానే చేతులకు కావలసినటువంటి అన్ని ఆభరణాలు వచ్చేసాయట. మూడవ ప్రదక్షిణ చేయగానే మహిళ ఏవైతే ఆభరణాలు పెట్టుకోవాలి అని చెప్పి మనకి శాస్త్రాల్లో ఉన్నాయో ఆ ఆభరణాలన్నీ కూడా వచ్చేసాయట. అలా ఆభరణాలన్నీ వచ్చేయగానే చాలా సంతోషించారట. ఆ వ్రతం అంతా కూడా పూర్తయిన తర్వాత తోటి మహిళల యొక్క భర్తలందరూ కూడా రథాల మీద వచ్చి వారి వారి భార్యలని ఇంటికి తీసుకువెళ్ళారట. చారుమతీదేవితో పాటుగా ఈ మహిళలందరూ కూడా ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులయ్యారు అని చెప్పి ఈ పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పాట. అలాగే ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పాట. అయితే మనకి ఇక్కడ ఒక సందేహం కూడా వస్తుంది. అదేంటండి, మరి నేను కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వరలక్ష్మి వ్రతం చేస్తున్నాను, మరి నాకు ఆభరణాలు రాలేదేంటి, నేను కూడా అంత భక్తితో అంత ఆర్తితో చేస్తున్నాను అనే సందేహం వస్తుంది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే కనుక ముందుగా ఆవిడ భర్తకి అత్తమామలకి విశేషమైనటువంటి సపర్యలు చేసేది. రెండోది ఏంటి అంటే ఆవిడ పాతివ్రత్యాన్ని కలిగి ఉన్నది. ఈ రెండు మేము కూడా చేస్తామండి అని అనవచ్చు. ఇంకొక కారణం ఏంటి అంటే ఈ చారుమతీదేవి సాధారణమైనటువంటి స్త్రీ కాదు. ఈ వరలక్ష్మి వ్రతం అనేటటువంటి విశేషమైన వ్రతాన్ని భూమండలం మీదకి తీసుకురావాలి అనేటటువంటి ఒక కారణంతో ఆవిడ పుట్టింది. కాబట్టి ఆవిడ కారణ జన్మురాలు. ఆవిడ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతోనే ఆవిడ భూమి మీదకి వచ్చింది కారణ జన్మురాలుగా. ఇందులో మనం 4 అంశాలని పూర్తిగా పరిశీలించాలి. ఒకటవది ఏంటి అంటే కనుక వరలక్ష్మి వ్రతం అనేటటువంటి విశేషమైన వ్రతాన్ని భూమి మీదకి తీసుకురావాలి అనేటటువంటి కారణం చేత ఆవిడ కారణ జన్మురాలుగా వచ్చింది కాబట్టి ఇదొకటి. రెండవది పాతివ్రత్యాన్ని పాటించడం. మూడవది భర్తకి అత్తమామలకి శుశ్రూష సపర్యలు చేయడం. నాలుగవది నాకు ఒక్కదానికే ఈ ఫలితం రావాలి అని స్వార్థంగా ఆలోచించకుండా అందరి మహిళల చేత ఈ వ్రతాన్ని చేయించడం. ఈ 4 అంశాల చేత వారికి విశేషమైనటువంటి బంగారము ఆభరణాలు లభించాయి. కాబట్టి మీరు కూడా అలాంటి విశేషమైనటువంటి ఆర్తితో భక్తితో శ్రద్ధతో ఈ వ్రతాన్ని చేసినట్లయితే అప్పటికప్పుడు మీకు బంగారం రాకపోవచ్చును కానీ వరలక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలని అమ్మవారి అనుగ్రహాన్ని తప్పక పొందుతారు. కాబట్టి మీరందరూ కూడా విశేషంగా ఈ వ్రతాన్ని చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. శ్రీ వరలక్ష్మీదేవ్యాః అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఇది వరలక్ష్మీదేవి వ్రత కథ. వ్రత కథలో ఉన్నటువంటి ఆంతర్యాలు. శ్రీమాత్రే నమః.